ఓనీ ఫంక్షన్ అనేది సొంత మావయ్య చేతుల మీదుగా జరగాలని మా అమ్మ చెప్పింది. మావయ్య ఓనీలు తీసుకొస్తారంట. అవి కట్టుకునే మనం ఫంక్షన్ లో కూర్చోవాలంట. మా మావయ్య వస్తూ అందుకే నాకు బట్టలు కూడా తీసుకొచ్చాడు. అవును, భాస్కర్ మావయ్య చేతుల్లో కవర్లు నేను చూశాను. కానీ మా బాలరాజు గారు ఏమీ తీసుకురాలేదు. చేతులు ఊపుకుంటూ వచ్చాడు. లోకేశ్వరి, లోకేశ్వరి, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావా? ఏమైంది? అమ్మా, లోకేశ్వరి కాలు స్లిప్ అయ్యి ఈ ఫ్లవర్ రోడ్ మీద పడిపోయింది. చూసుకోవాలి కదమ్మా. అందుకేనే నిన్ను దాంతో తిరగొద్దు, మా దగ్గరే ఉండమంది. రాసులు ఒకేలా ఉన్నా కానీ లోకేశ్వరి విషయంలోనే కొన్ని దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా. ఇబ్బందులు కలగడాలు, చిన్న చిన్న ప్రమాదాల్లాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మా, ఆ బాలరాజు గారు వచ్చేది లేదు, చచ్చేది లేదు. అవును, అస్సలు బాధ్యత లేని మనిషి. గొప్పగా పెంచారులేండి. నాన్నా, వాడెవడో వస్తాడని ఫంక్షన్ ఆపేది లేదు. అంతేరా భాస్కర్ గారు? బావగారు, నా కూతురు కూడా మీ సొంత కోడలుగానే భావించి పిల్లలిద్దరినీ ఆశీర్వదించండి. అది కాదు శివ. ఏది కాదే? వస్తాడేమో అల్లుడు. వస్తే మా అందరితో పాటు నిలబడి ఫంక్షన్ చూసేవాడు కదా. ఎక్కడున్నాడు? అన్నయ్య, ఇదేం కర్మే, నీ కూతురికి మేనమాముండి కూడా పరాయి వాళ్ల చేతుల మీద అన్నీ జరుగుతున్నాయి. ఇది నిజంగా కర్మే. అసలు ఆ విధవని కనకుండా ఉండాల్సింది. అసలు వీడెక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడ పోయి చచ్చాడో. రాని వస్తే నిజంగా నా చేతిలో చస్తాడు. అమ్మా, నీకోసం పట్టుని తీసుకొచ్చాను, తీసుకోమ్మా. ఇది నీకు తల్లి. మావయ్య, నాకు కూడా తీసుకొచ్చావా? నువ్వు నా మేనకోడలువే కదమ్మా. నాకు గుండం ఎంతో నువ్వు అంతే. ఈ మామయ్య పేదోడమ్మా. ఆ బట్టల్లో ప్రేమను చూడండి, గొప్పతనాన్ని కాదు. అదేంటి మావయ్య అలా అంటావ్? నీ చేత్తో ఏమిచ్చినా అది మాకు నచ్చుతుంది కదా? అవును. ఏయ్,
ఆ ఓని పక్కన పడేవే. ప్రియా, లేకపోతే ఏంటివి ఓనిలా ఆనాకాని ఓనిల్లా ఉన్నాయి. అడుక్కుని తినేవాళ్ళు కూడా ఇలాంటి బట్టలు కట్టుకోరు. ప్రియా, ఏంటే ప్రియా? ఏ నా మనవరాలేమన్నా అనామకురాలా? అలా అంటావేంటమ్మా? అతను స్తోమత దగ్గరగా తీసుకొచ్చాడు. ఆయన స్తోమత ఏంటో అందరికీ తెలుసులే, కానీ మేమేం స్తోమత లేని వాళ్ళం కాదు. నా మనవరాలికి నేను ఇంకా మంచి ఓణిలో కొనిపెట్టాను. ఏమే, వాడిచ్చింది పక్కన పడేసి ఇది కట్టుకో. లేదు, నాకు ఇదే నచ్చింది. ఏంటి నచ్చేది? చెప్తుంటే అర్థం కావట్లేదా? అయినా ఓని ఫంక్షన్ కి మేనకోడలికి మేనమామే బట్టలు తీసుకురావాలి. నువ్వు నా కూతురికి ఎందుకు తెచ్చావు? దానికి ఒక మేనమామున్నాడు, తెస్తే వాడు తీసుకొస్తాడు. ఏడమ్మా మేనమామ, ఎక్కడా? ఉండాల్సిన టైంకి అడ్రస్ లేకుండా పోయాడు. ఆశీర్వదించేది ఈ మేనమామ. పిల్లలిద్దరినీ సొంత మేనకోడళ్లుగా భావించి బాధ్యతగా బట్టలు పట్టుకొచ్చింది ఈ మేనమావే. ఇంకా మాట్లాడితే ఈ ఫంక్షన్ మొత్తం జరిగేది కూడా ఈ మేనమావ చేతుల మీదుగానే. నా కొడుకు ఏమైనా ఊరొదిలి వెళ్ళాడా? జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ఆయన ఓణిల్ ఫంక్షన్ కి ఇంకా టైం ఉంది. అసలైన ఫంక్షన్ టైం కి నా కొడుకు వస్తాడు, ఫంక్షన్ జరిపిస్తాడు. ఇదిగో, బట్టలు తెచ్చిన ప్రతి వాళ్ళు సొంత వాళ్ళు అయిపోరు. అది పక్కన పడేసి ఇది కట్టుకో. నాకొద్దు. కట్టుకోమంటున్నానా? నాకొద్దు. అమ్మా, ఎవరు బట్టలు తెస్తే ఏంటి? మంగళ స్నానానికి టైం అవుతుంటే మీ పంతాలు పట్టింపులు ఏంటమ్మా? తొందరగా కానివ్వండి. అవునవును, కానివ్వండి, కరెక్ట్, కానివ్వండి. కరెక్ట్. వెళ్ళండి వెళ్ళండి. పదండి. పదండి. ఆ. రండమ్మా. ఇదేంటి, ఫంక్షన్ లో జేబులో పర్సులు కొట్టేసే వాళ్ళని చూశాను గాని ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కొట్టేస్తారా?
ఇప్పుడెలా? బావా బావా, ఎవరూ లేరేంటి? కొత్త బట్టలు అన్నాడు, ఇక్కడ ఉన్న బట్టలే పోయాయి. ఇక్కడ ఇక్కడ ఏంటి సైగలు చేస్తున్నావేంటి? తిక్క తిక్కగా ఉందా? లోపలికొచ్చానంటే పళ్ళు రాలతాయి ఎదవా. లోపలికి రాకపోయినా పర్వాలేదు, కాస్త కోఆపరేట్ చేయవా? ఛీ! ఎదవా, కోఆపరేట్ చేయడం ఏంట్రా? నాకు హెల్ప్ చేయమని కదా అడగాలి. నేను కూడా వచ్చి మీకు చక్కగా ఓణీలు కడతాను. మీకు ఓణీలు కట్టుకోవడం రాదు కదా? ఎవరు చెప్పారు? నాకొచ్చు. గుండమ్మకు కూడా నేనే కడతాను. రా గుండమ్మ. గంగా, ఇప్పటికి పిల్లలు ఒంటరిగా దొరికారు. ఇదే అవకాశం. పద. పాపా, ఏంటండి? మీ నాన్నగారు పిలుస్తున్నారు. మా డాడీనా? అవునమ్మా. అదేంటి, ఓణీ కట్టుకుని రమ్మన్నారు కదా? అన్నారు, కానీ ఎందుకో వెంటనే రమ్మన్నారు. ఇద్దరినేనా? ఆ. పదండి. మ్. అక్క, ఏమైంది? పిల్లలు ఇప్పుడే చేతికి చిక్కారు. 2 నిమిషాల్లో ఎత్తుకొచ్చేస్తాం. నువ్వు ఫోన్ పెట్టి. అక్క, మా డాడీ ఎక్కడా? మీ డాడీ ముందున్నాడు, పదమ్మా. బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అదేంటి నువ్వే రమ్మన్నా అంట కదా? నేను మిమ్మల్ని రమ్మన్నానా? మీకెవరు చెప్పారు? ఇదిగో వీలే. షేరి వీళ్ళు ఎవరమ్మా? ఇప్పటి వరకు మాతోనే వచ్చారు బాబాయ్. ఇంతలో ఎటెళ్ళిపోయారు. సరే సరే గాని త్వరగా ఓణీలు మార్చుకుని రండమ్మా. వెళ్ళండి. ఎలా బయటపడాలి? ఏం చేయాలి? ఈ సంచిని చుట్టుకొని ఫంక్షన్లో అంతమంది ముందుకు ఎలా వెళ్ళాలి? ఛా! హలో, ఇక్కడ ఏంటి? బయట నుంచి గడి పెట్టింది, తీవా? వస్తున్నా ఉండు. ఎవరు నువ్వు? ఏయ్,
ఆహా ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టి తగిలేలా ఉంది నీకు. దిష్టి తీసి గుమ్మడికాయలాగా నువ్వున్నావు కదా, నాకెందుకు దిష్టి తగులుతుంది? నాన్న, నేనెలా ఉన్నాను? మా అమ్మలా ఉన్నావమ్మా. ఏమయ్యా ఫోటోగ్రాఫరా, ఫోటోలు తీయడం మొదలుపెట్టు. బావా, రే బాలరాజు, ఏంట్రా ఇది? కనబడట్లేదా చీర? చీర కట్టుకుని రావడం ఏంట్రా జతవా? ఏం చేయమంటావు? ఒంటి మీద ఉన్న బట్టలు ఎవరో కొట్టేశారు. బట్టలు కొట్టేయడం ఏంటి? ఇదంతా మా బావే చేశాడు పెద్ద బావా. నేనేం చేశాను? అసలు ఇప్పటి వరకు నువ్వెక్కడికి పోయావురా? బావగారు చెప్తే అదిగో ఆ గదిలో ఉన్నాను. కొత్త బట్టలు తెచ్చాను బామర్ది అని, కట్టుకుందు రా అని బావ మావయ్య గారు నన్ను ఆ గదిలోకి తీసుకెళ్లారు. మాస్క్ పెట్టుకోమని మాస్క్ ఇచ్చారు. అంతే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఏంటి అల్లుడు గారు, ఏంటి వాడు చెప్తోంది? బట్టలు కొండవేంటి, మాస్క్ పెట్టడం ఏంటి? అంటే ఫంక్షన్ కదా, వాడి కోసం కొత్త బట్టలు కొనుక్కొచ్చాను, అవి వేసుకోమన్నాను. మరి మాస్క్? వాతావరణం బాగాలేదు కదా, అందుకే అది వేసుకోమని చెప్పాను, అంతే. అయినా మనమందరం మాస్కులు పెట్టుకోలేదు కదా, మరి వాడికెందుకు మాస్కు? ఇదే మాట నేను అడిగాను. ఏమన్నారు? నువ్వంటే లవ్ బామర్ది అని బావా, నీకింకా పెళ్లి కాలేదు, జాగ్రత్తగా ఉండని మామయ్య చెప్పారక్క. అసలు నేను ఈ ఫంక్షన్ కి రావడం వీళ్ళకి ఇష్టం లేనట్టుంది. ఇష్టం లేకపోవడం ఏంటి? లేకపోతే నేను ఫంక్షన్ కి వస్తానంటే రాంగ్ అడ్రస్ ఇచ్చారు. వచ్చిన తర్వాత కొత్త బట్టలు అని చెప్పి గదిలో పడేశారు. దీన్ని ఏమనాలి? బాలరాజు, ఇప్పుడు ఎవరిని ఏమన్నా మన ఇంటి పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. వాళ్ళు ఎందుకు అలా చేశారో ఏంటో వదిలే. నువ్వు ఇక్కడి నుంచి ఎటూ వెళ్ళొద్దు. ఓనీ ఫంక్షన్ మేనమామ చేతుల మీదుగానే జరగాలి. నువ్వు ప్రియా వాళ్ళతోనే ఉండు. అవునరా, నా దగ్గర నుంచి కాలు కదిపావంటే కాళ్ళు ఎరగొడతాను. వెళ్ళనమ్మా, కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా ఎక్కడికి వెళ్ళను. ప్రతి క్షణము నా మేనకోడలతోనే ఉంటా. నా చేతుల మీదుగానే ఈ ఫంక్షన్ పూర్తి చేస్తా. ఇదక్క, నువ్వు చెప్పు, అసలు ఫంక్షన్ ఎప్పుడు? ఈ ఓణీల ఫంక్షన్ లో ముఖ్యమైన ఘట్టం ఎప్పుడు? నేను ఇక్కడ ఎవరిని నమ్మను, నిన్ను మాత్రమే నమ్ముతా. చెప్పక్క, మేనకోడల్ని బుట్టలో తీసుకురావడమే కదా ముఖ్యమైన ఘట్టం.
అవును. అదెప్పుడో చెప్పక్క. బొట్టెక్కడుంది చెప్పు, ఎత్తుకొచ్చేస్తాను. ఇంకా ఒక అరగంట టైం ఉంది తమ్ముడు. అయితే అంతవరకు ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటా.